ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ప్రస్తుతం హన్మకొండలోని చారిత్రక సిద్ధేశ్వర దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ పద్మాక్షి సిద్ధేశ్వర గుండాలు అత్యంత ప్రసిద్ధి పొందినవి. ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరు పొందిన సిద్ధేశ్వర ఆలయంలో 1000 స్తంభాల దేవాలయానికి ఎంత రష్ ఉంటుందో తప్పనిసరిగా తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ కూడా మనం అంటే అర్ధనారీశ్వరుడుగా ఇప్పటికే శివ దర్శనం అయింది. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు కావచ్చు, తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు కావచ్చు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు క్యూ లైన్లలో నిలబడి ఆ తర్వాత అభిషేకాలు చేసుకొని దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రత్యేకమైన నీటి గుండాలలో కూడా వారు తాము తెచ్చుకున్న దీపాలను వెలిగించడం కార్యక్రమం కావచ్చు. ఈ భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమం అంతా కూడా చేశారు. దీనికి సంబంధించి అటు పద్మాక్షి సిద్ధేశ్వర ప్రసిద్ధి పొందిన దేవాలయాలు కాబట్టి ముఖ్యంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన సిద్ధేశ్వర దేవాలయానికి హన్మకొండలోని మిగతా ఎన్ని దేవాలయాలకు వస్తుంటారో సిద్ధేశ్వర దేవాలయానికి అదే సంఖ్యలో భారీ ఎత్తున వస్తుంటారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో కూడా దర్శించినట్టుగా చెప్తున్నారు. అందులో ఈ దేవాలయానికి కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, మహాశివరాత్రి రోజు కావచ్చు దర్శించుకుంటే అభిషేకం చేస్తే శివ దర్శనం అయితే తప్పనిసరిగా పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.